హలో హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఇవి సండే దొరకలేదని మండే మా వారు ఫిష్ తీసుకొచ్చారు. ఒక 7 పీసెస్కి ఏమో ఫ్రై చేస్తే 3 ఏమో తిన్నారు, 3 or 4 తిన్నారు, ఇంకా 3 మిగిలిపోయినాయి. ఇవి సరే తక్కువ చేస్తేనేమో ఆ రోజే తింటారని చెప్పేసి 7 పీసెస్ ఫ్రై చేస్తే తినలేదు. 1 kg తీసుకొచ్చారు, చిన్నవి కాబట్టి చాలానే పీసెస్ అయితే వచ్చినాయి అన్నమాట. సో అవి మండే తినలేదు కాబట్టి, సో మంగళవారం మేము తినము, మా వారు తినము, మేము ఎవరం తినము. సో వీటిని ఇలాగే ఫ్రిడ్జ్లో ఉంచేసి, అయినా ఫ్రై చేసినవి కాబట్టి స్మెల్ ఏం రావు, అయినా ఒకసారి ఫ్రిడ్జ్లో ఉంచాను ఎందుకులే అని చెప్పేసి, సమ్మర్ కదా స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి. మళ్ళీ దీన్నే వెన్స్డే అంటే ఈరోజు మళ్ళీ కొంచెం వేడిగా ఫ్రై చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇలా వీటిని కొంచెం వేడి చేసేస్తున్నాను. ఈ 3 పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం ఇంకా కావాలని ఏడుస్తారు, పిల్లలు కూడా ఉన్నారు కదా. ఇలా 3 ఉన్నప్పుడే ఇంట్లో అందరికీ తినాలనిపిస్తుంది, కొంచెమే ఉన్నప్పుడు. సో మొన్న ఇంకా కొంచెం స్మాష్ చేయగా కొన్ని 4 పీసెస్ ఉన్నాయి, వీటిని కూడా ఇట్లా ఇంకా ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు ఈ పీసెస్ని కూడా ఇంకా ఈరోజు ఫ్రై చేసేస్తున్నాను. గుజ్జు మిగిలింది కొంచెం, దీన్ని ఇలాగే పడేయను, స్టోర్ చేస్తాను. కొంచెం ఎప్పుడైనా చికెన్ తీసుకొస్తారు కదా మళ్ళీ, అంటే ఇంకా మళ్ళీ అంటే సండేనే, ఇంకా సండే చికెన్ తీసుకొస్తే కొంచెం చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొన్ని ముక్కలు అయితే సరిపోతుంది. గుజ్జు అనవసరంగా దేన్ని వేస్ట్ చేయలేము కదా. పిసినాతనం అని కొంతమంది అనుకోవచ్చు, పిసినాతనం కాదండి, జాగ్రత్త అని కూడా అనుకోవచ్చు కదా. రూపాయి ఏమి ఊరికనే రాదు కదా, చాలా కష్టపడితే వస్తుంది. కొంచెమే వండుకోవచ్చుగా అంటారేమో, మనం కొంచెం వండినప్పుడే ఎక్కువ తింటారనమాట ఇంట్లో, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ వండొచ్చుగా అంటారు. సో కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, మళ్ళీ తినొచ్చు దాన్ని, అంతేగాని తక్కువ ఉండి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు నాకు. సో కొంచెం ఎక్కువే చేస్తాను ఏం చేసినా, అంటే మరీ చేసాను, పాడు చేసాను, వాళ్ళకి సరిపడా వండుతాను. ఒక్కొక్కసారి వాళ్ళ ఇష్టం, తింటారు తినకపోతారు, నెక్స్ట్ డే తింటాం మిగిలింది, అంతే. ఓకే ఫ్రెండ్స్.